తేనె వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. రోజు పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 2 స్పూన్లు తేనె కలుపు తాగితే బాడీ వెయిట్, శరీరం బరువు తగ్గుతుందట. అలాగే రెండోది, నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ ఇలాంటివన్నీ ఏవి లేకుండా క్లీన్ అయిపోతుంది. తర్వాత వేడి నీటిల్లో తేనె నిమ్మరసం 10 చుక్కలు వేసుకుంటే, కొంచెం తేనెలో 10 చుక్కలు నిమ్మరసం వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. అంటే ఆస్తమా లేకుండా పోతుంది. 1/2 గ్లాసు తులసి ఆకు రసంలో 1 టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇంకా వేరే దగ్గు వచ్చింది కదా అని పరిగెట్టి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకోక్కల. సింపుల్ పనులు ఇవన్నీ. తేనె నీళ్లు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ళ వాపు తగ్గుతాయంట. చాలామందికి చిగుళ్ళ వాపు ఉంటుంది, రక్తం కూడా వస్తుంటుంది ఒక్కోసారి. అట్లాంటి వాళ్ళందరూ ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే, జస్ట్ పుక్కిలించి ఉమ్మేస్తేనే నోటి దుర్వాసన తగ్గుతుంది, చిగుళ్ళ వాపులు తగ్గుతాయి. తేనెలో కాస్త మిరియాల పొడి కలిపి తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనం పొందొచ్చు. మనం దీనికి కూడా అంటే జలుబు వచ్చిందంటే మెడికల్ షాప్ పరిగెట్టి దాకా మందులు తెచ్చుకుంటాం. సో అలాంటివన్నీ ఆకల చిన్నది కొంచెం మిరియాల పొడి కలుపుకొని తేనె నాకితే జలుబుని తగ్గిపోతుందంట. 2 గ్లాసుల నీటిలో 4 టీ స్పూన్లు తేనె కలిపి తీసుకుంటే డయేరియా తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడండి తేనె వల్ల, ఇన్ని ఉపయోగాలు. సో అందువల్ల రోజు కూడా మీ ఆహారంలో తేనెని ఒక భాగం చేసుకోండి. ఒకసారి దేన్ని కలిపి కాంబినేషన్ చెప్పాం కదా, ఇలాంటి కాంబినేషన్ అనేక ఉన్నాయి. సో తేనె అనేది ప్రతి జబ్బుకి కూడా ఏదో రకంగా తగ్గించడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. దాంట్లో వేరే కలుపుకుని తాగుతూ ఉంటే ఒక్కొక్క జబ్బుకి ఒక్కో రకం, ఇప్పుడు చెప్పాం కదా లిస్ట్. అందువల్ల తేనెని ఏదో రకంగా మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఒక భాగంగా మార్చుకోండి.